షకీల్ గారు. వాలేకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరేంటో మీ ప్రత్యేకత ఏంటో ప్రజలకు ఇప్పుడిప్పుడే చాలా వరకు తెలుస్తుంది. కాకపోతే మీ పరిచయం కేవలం ఐక్య వేదికతోనే అయిందని చాలామందికి మనస్పర్ధ అనుకోండి, లేకపోతే అదే వాస్తవం అనుకోండి, ఇలా ఉంది. మీరు గతంలో ఏం చేస్తూ ఉండేవారు? మీ వ్యాపారం కానీ మీ ప్రొఫెషనల్? లెక్క ప్రకారము నేను 10th ఎగ్జామ్ రాశాను. ఆ తర్వాత మా పరిస్థితులను బట్టి గల్ఫ్ కువైట్కు వెళ్ళిపోయాను. ఎందుకంటే మా 7 బ్రదర్స్ కూడా గల్ఫ్లో ఉండేవారు. అచ్చా, మీరు 7 కూడా. ఏది మీ ఊరేది? సెట్టిగుంట, రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా, ప్రస్తుతం కడప జిల్లా, అన్నమయ్య జిల్లా. అంటే మీరు అక్కడ వాస్తవికుతులేనా లేకపోతే ఎక్కడైనా నుంచి వచ్చారా? అక్కడే మేము పుట్టుక అక్కడనే సెట్టిగుంటలోనే పుట్టాము. మా తాతలు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ నా తండ్రి నా తాత ఇద్దరు సెట్టిగుంటనే జన్మస్థలము. నేను అప్పుడు పరిస్థితులను బట్టి. తాతగారు ఏం చేస్తూ ఉండేవారు? మా తాతగారు ఇప్పుడు మీకు తెలుసు కదా, సయ్యదులు మేము కొన్ని ముజావర్, అప్పుడు పరిస్థితి తెలుసు కదా, చెప్పండి పర్లేదు. 50 సంవత్సరాల ముందర ఒక దర్గా దగ్గర ముజావర్గా అందరికి పరిచయం వ్యక్తిగా ఉండేవారు. ఆ తర్వాత అంటే గతంలో మీ తాత ముత్తాతలు ముజావర్లు అంటే వఫ్ కి చాలా బాధ్యతలు కూడా ఉన్నారు. వక్ఫ్ అనేది అప్పుడు అంతగా వాళ్లకు తెలియదు. ఇంకొక విషయం కూడా, వక్ఫ్ అనేది ఇప్పుడు మనకే చాలా మందికి. సరే, వఫ్ గురించి తర్వాత మాట్లాడదాం. కాకపోతే మీ తాత ముత్తాతలు ముజావర్ కేటగిరీలో వస్తే ఉన్నారు. ఓకే, సెకండ్ మీ నాన్నగారు? మా నాన్నగారు వచ్చేసి రైతు. నా తండ్రి గారికి చదువు లేదు. మా అన్నదమ్ముళ్ళు నేను ఒక్కడనే చదివాను. మా అన్నదమ్ముళ్ళు చదివారు కానీ నా అంతా చదవలేదు. నేను అరబీ చదువుతాను, ఉర్దూ చదువుతాను, అరబీ టాకింగ్ పవర్ చేస్తాను. కోవిడ్ స్టేట్ల మాదిరిగా నేను టాకింగ్ సౌండ్తో చేస్తాను అన్నమాట. ఎందుకంటే నేను అక్కడ 16.5 సంవత్సరంలో అక్కడ పోయాను కాబట్టి వాళ్ళ సౌండ్కు నా సౌండ్ అర్థమవుతుంది అన్నమాట. ఆ పనులు నేను ఇప్పుడు కూడా అక్కడ. సరే, మీరు 7 అన్నారు. మీ 7లో మీరొక్కరే చదువుకున్నాను కూడా అంటున్నారు. దీనికి ఎక్కువ చదివాను మా అన్నగారుల కంటే. అంటే దీనికి కారణం మీ కుటుంబ సమస్యలా లేకపోతే ఆర్థిక సమస్యలా? ఆర్థిక సమస్యలే. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు, అప్పుడు కుటుంబంలో చాలా మంది బిడ్డలు కాబట్టి తండ్రులు చదవడం తక్కువ, పన్నుల్లో ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు మాదిరిగా ఎలాగైతే ఇప్పుడు చదివే ముఖ్యం అనుకుంటామో ఆ రోజుల్లో పనే ముఖ్యం అనుకుంటున్నాం. పని చేస్తేనే అతను పనికి వస్తాడని, ఈ రోజు చదివితే పనికి వస్తాడని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు చదివే వ్యాపారం చేసుకున్నారు. అది దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాము. కాకపోతే అప్పుడు మీ నాన్నగారు రైతు అన్నారు. రైతు. సొంతంగా పొలాలు ఏమైనా ఉన్నాయండి? సొంతంగా పొలాలు అంటే మా తాతకు ఉన్నాయి కానీ మా భాగంలో కొంచెం వచ్చింది కాబట్టి. ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మా తాతకు ఒక ఎకరానే స్థలం అప్పట్లో. కానీ మేము గల్ఫ్ కోవిడ్ నుంచి సంపాదించుకుంటుంటే. అంటే మీరు ఒక్కరే వెళ్ళారా గల్ఫ్? మేము 7 ఇంచుమించు 20 సంవత్సరాల దాకా అన్నదమ్ములం కలిసే ఉన్నాం. మా తండ్రి బతికి ఉన్నంత వరకు మేము ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. మా తండ్రి మరణించిన తర్వాత. మీ నాన్నగారికి ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మా నాన్నగారికి లెక్క ప్రకారం అంటే అది మా తాతకు భార్యలు ఎక్కువ. భార్యలు 3 భార్యల్లో మా తండ్రి, మా అత్త, మిగతా పెద్ద నాన్నలు వాళ్ళు వేరే తల్లి బిడ్డలు అన్నమాట. అంటే ఇప్పుడు మీ తాతగారికి చెప్తున్నానని అపార్థం చేసుకోవాలి, చాలా మంది భార్యలు అన్నారు, అందులో సంఖ్య కూడా చెప్పుంటే ఇంకా బాగుండేది. అప్పుడు పరిస్థితుల్లో నేను లేను కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్తారు. సుమారు 3 ఉంటారా? 3 కాదు, మేము 7 అని చెప్తాం. 7 ఉంటారా? 7 అని. ఇది పెద్ద పంచాయతీ అయితే కదా. 7 అని అప్పట్లోనే, కానీ చనిపోతూ ఉంటే చేసుకుంటా ఉన్నారు. ఓకే, అల్హమ్దులిల్లా. కాకపోతే మన ఇస్లాం ధర్మం ప్రకారం 4కే నిషిద్ధం చనిపోతే ఉంటే. కాకపోతే దాని గురించి ధర్మవేత్తలు మాట్లాడుకుంటారులేండి, మాకెందుకు అది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీ తాతగారు ఒక ముజావర్, మీ నాన్నగారు ఒక రైతు, మీరు 7 అన్నదమ్ముళ్ళు కూడా రైతులే. ఇప్పుడు కూడా మీరు కలిసే ఐక్యతతో ఉంటున్నారని కూడా చెప్పారు. ఓకే,
ఇది చాలా కుటుంబాల్లో జరగని ఇంపాసిబుల్ విషయం అన్నమాట. 100%. ఈరోజు ఫ్యామిలీ అంటే నేను మాకిద్దరు అంటున్నారు. సరే, ఈ విషయం పక్కన పెడితే మీ 7 అన్నదమ్ముళ్ళు గల్ఫ్లోనే ఉద్యోగం చేశారా? అలా చేశారు అంటే అక్కడ సోర్స్ ఎలా వెళ్ళారు? ఎలా అక్కడ 20 సంవత్సరాల నుంచి? 20 కాదు, 40 సంవత్సరాలు. అల్హమ్దులిల్లా. ఎందుకంటే 75లో మా పెద్ద బ్రదరు సెట్టిగుంట్లో ఫస్ట్ వెళ్ళింది ఆయన ఒక్కడే. ఆయన పోవడం, అందరికి అక్కడ పిలుచుకోవడం. ఆ తర్వాత మా అన్నదమ్ముళ్ళు ఒకరి తోడు అక్కడ వెనకాల పెద్ద అవుతున్నారు కదా, అలాగా నేను వచ్చేసి లెక్క ప్రకారం ఎత్తుకుంటే మా కుటుంబంలో నేను 8వ వాడిని. ఓకే. మేము 7 brothers లో 2 అక్క చెల్లెలు కూడా ఉన్నారు, 2 అక్కలు కూడా ఉన్నారు నాకు. 9 members లో 3 చనిపోయారు కూడా మా తండ్రి గారికి. సరే, ఇంతమంది ఒకే భార్య పిల్లల? ఒకే భార్య, మా తల్లి ఒకటే, మా తండ్రి ఒకటే. మాకు మాత్రము. ఇంకా మీ ఇతర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇతర వ్యక్తులు లేరా ఇందులో? ఇతర వ్యక్తులు లేరు. అంటే మీ తాతగారికి ఎక్కువ భార్య? వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము పెద్దనాయన బిడ్డలు, కానీ వాళ్ళు కొంచెం నాకు దూరంగా ఉంటారు. అంటే ముస్లిమ్స్? కానీ మేము దగ్గర ముస్లిమ్స్ కదా, దగ్గర తీస్తాం వాళ్ళకు. ఎంత దగ్గర తీసినా అది కొంచెం దూరం ఉంటారే అనేది ఉంటుంది. అదే ఎందుకంటే మీ స్వభావాన్ని చూసి ఇలా అడగడం జరుగుతుంది. కరెక్టే. ఎందుకంటే మేము వాళ్ళని ఎంత దగ్గర తీసినా వాళ్ళు దూరంగానే కనబడతా ఉంటారు. కానీ సొంత అన్నదమ్ముల మాదిరిగా వాళ్ళు మాకు అదిగా ఎదిగి చేయరు కాబట్టి మేము ఎంత వాళ్ళకు ప్రేమించినా కొంచెం దూరంగానే కనబడుతుంటారు. సరే, అక్కడ గల్ఫ్ లో ఏం చేస్తూ ఉండే? నేను ఇంచుమించు వచ్చేసి 24 years నేను గవర్నమెంట్ శాఖలో, పోలీస్ శాఖలో, ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ తెలుసు కదా మీకు, ఆ శాఖలో కమిషనర్ దగ్గర నేను పనిచేశాను. కమిషనర్ దగ్గర పనిచేశాను. మరియు ఈ వార్ జరిగింది కదా, కోవిడ్ గల్ఫ్ వార్. ఎవరైతే గల్ఫ్ పౌరులను సద్దాం హుసేన్ చంపేశారు, ఆ బాడీలు ఎత్తుకొని పోవడానికి నాకు కూడా పిలిచారు. వాళ్ళు తోడుపోయి బాడీలు తీసుకొని వచ్చాము. దాని గురించి నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు. కోవిడ్ గవర్నమెంటే ఇచ్చింది, కమిషనరే ఇచ్చారు నాకు. ఇచ్చారు, మళ్ళీ ప్రైజ్ ఇచ్చింది, కొంచెం డబ్బు కూడా ఇచ్చింది. నాకు ఒక అవార్డు కూడా ఇచ్చింది అన్నమాట. మీరు చూసి సోషల్ మీడియాలో వేశాను, నేను అవార్డు ఇచ్చింది. అంటే మీ బ్రదర్స్ ఏం చేస్తూ ఉండేవారు? మా బ్రదర్స్ వచ్చేసి ఒక జ్యూస్ షాప్ ఉండింది, అక్కడ ఒక బ్రదర్ పని చేస్తున్నారు. మళ్ళా 2-3 brothers వచ్చేసి డ్రైవర్స్ గా పని చేస్తున్నారు. ఓకే. గతంలో మీ రిలేటివ్స్ లో అయినా, మీకు తెలిసిన వాళ్ళలో అయినా అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవారా? ఎంత సోర్స్ మీకు అలా దొక్కింది? అలా ఫస్ట్ మా ఊర్లో ఫస్ట్ పోయింది మేమే కాబట్టి. అది ఏ సోర్స్ మీద వెళ్ళారు? అది పక్క ఊరు తరఫు నుంచి మా తండ్రి గారు ఒకరికి పంపించేశారు. ఓకే. ఎందుకంటే నేను అడుగుతున్నది ఎందుకంటే ఈ రోజుల్లో గల్ఫ్ దేశాల్లో వెళ్ళి చూస్తా ఉన్నాం మేము, తీసుకెళ్లి ఒంటెల్లో ఎడారుల్లో వదిలేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. గల్ఫ్ కంట్రీస్ లో చీటింగ్ ఎక్కువ, మోసం ఎక్కువ అని ప్రోపగండా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇలాంటి టైంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు ఇంత ఈజీగా వెళ్ళి అక్కడ మెడల్స్ సంపాదించి బహుమతులు స్వీకరించుకునే పోస్టులో ఉన్నారంటే అది ఎలా సాధ్యం? ఏ సోర్స్ అని? ఎందుకంటే చూడండి, మంచితనం చాలా దగ్గర తీస్తుంది అన్నమాట. నా ఒక మంచితనము, నేను చేసే పనిని వాళ్ళు ఇష్టపడుతున్నారు. నాకు నచ్చిన ఒక కోవిడ్ సేటే వచ్చేసి, నేను గవర్నమెంట్ లో చేర్పిస్తున్నానని పిలుచుకుని పోయి చేర్పించారు. లెక్క ప్రకారం ఎత్తుకుంటే అంటే డబ్బు కట్టాలా, అతను నాకు డబ్బు ఇచ్చి నీ ఖర్చులకు పెట్టుకో అనే ఒక మంచి దొరకాడన్నమాట. ఆ వ్యక్తే నేను గవర్నమెంట్ లో జాబ్లో వేస్తానన్నాడు. అందరూ విచిత్రం అయిపోయారు. ఖలీల్ ఏంది అంటే, అప్పుడు కూడా ఖలీలు మీకు చెప్పాను కదా, నేను కనబడేది ఒక రూపము, నేను మరో రూపంలో ఉంటాను అన్నమాట. ఎందుకంటే ప్రేమ చేసే దగ్గరనే ప్రేమ చేస్తాను. ఎందుకంటే అందరితో ప్రేమ చేస్తే మేము అమాయకులు అయిపోతాం కాబట్టి, యుద్ధం ఆడేటప్పుడు యుద్ధం ఆడాలా, పారేసేటప్పుడు పారేసాను. ఓడిపోతామనే తలకి యుద్ధం గెలుస్తామనే తప్పులకి ఫైర్ చేస్తానే ఉంటాను. గెలుస్తాను అనే తలకి ఓడిపోయే సమయంలో వేసేస్తాను. అలాగే సేట్లతో కూడా మంచి సేట్లతో కూడా మంచి వ్యక్తిత్వంగా నేను నడిచాను కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మీకు దొరకదు పోలీస్ శాఖలో. ఇక్కడ నుంచి నేను పనులు చేపిస్తాను. అల్హమ్దులిల్లాహ్. కోవిడ్ ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ లో కూడా మీకు రికమెండ్ ఉంటుంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి, ఇంత రికమెండేషన్ ఉండి కూడా
మీరు ఒక సాదా సీదా సమాజ సేవకుడిగా సమాజం కోసం ఏదో చేయాలి, ఏదో సాధించాలి అన్న ఒక ఆర్గనైజేషన్ని తీసుకొని ఇంతలా కృషి చేస్తున్నారు అంటే ఆ తత్వమే అని ఇప్పుడు మీ మాటల్లో అర్థమవుతుంది. కాకపోతే అక్కడ 40 సంవత్సరాలు ఇదే సర్వీస్లో ఉన్నారా మీరు? 25 years వచ్చేసి గవర్నమెంట్ శాఖలో ఉన్నాను. ఓకే. ఈ గవర్నమెంట్ శాఖలో ఉద్యోగం ఇక్కడ నుంచి వచ్చిందా, అక్కడికి వెళ్ళిన తర్వాత దొరికిందా? అక్కడ నేను వచ్చేసి 5 years కార్ మెకానిక్ రిపేర్ చేస్తాను. నేను అల్హమ్దులిల్లాహ్. మెకానిక్ పని కూడా నేర్చుకున్నాను. అమెరికన్ అంటే యాజ్ ఎ మెకానిక్ వెళ్ళారు అక్కడికి? మెకానిక్ కాదు, ఫస్ట్ సేట్ ఇంటికి వెళ్ళాను నేను. ఓకే. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక దివానీ టైప్ లో ఉంటుంది వాళ్ళకు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకు మంచి చెడ్డ వస్తుంటారు కదా స్నేహితులు, వాళ్లకు ఇది చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆ సేటే వచ్చేసి ఆ మెకానిక్ షెడ్ లో నీకు పంపిస్తున్నాను అన్నారు. అక్కడ నువ్వు పని నేర్చుకుని నీకు భవిష్యత్తు ఉంటుంది అన్నారు. ఆ పని నేర్చుకున్నాను. మళ్ళీ అతన్నే తీసుకుని పోయి నీకు గవర్నమెంట్ లో చేర్పిస్తాను అంటే నేను అక్కడికి కలిసి ప్రేమగా మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఒక అది అదృష్టం అల్లా తరపు నుంచి అనుకుంటాను. నేను ఏది ఇచ్చేవాడు మార్గం చూపిస్తారు కానీ ఆయన మార్గంలో ఈ వస్తాయని ఒక రుజువు అయింది. అంటే ఇప్పుడు ఇంత సత్సంబంధాలు ఉన్న ఒక ఇతర దేశం, గల్ఫ్ దేశంలో ఒక కంట్రీ కువైట్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఈ ఆర్గనైజేషన్లో ఉంటున్నారు అంటే అట్నుంచి ఏమైనా మీకు ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా? నేను ఇదే మాట నాకు చాలా మంది చెప్పారు. ఎవరు కూడా నన్ను 83,000 ఫాలోవర్ ఉన్నారు ఫేస్బుక్ లో. అదే ఇలాగ నేను ఒక పద్ధతిలో అడిగాను. కాకపోతే అసలు ఐక్యవేదిక అన్న ఆర్గనైజేషన్ నడుపుతుందే ఆ నిధుల కోసం, ఇది చూపించుకోవడానికి అక్కడి దిర్హంలు రప్పించడం కోసం అని కూడా ప్రశ్నలు రావచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట అడుగుతున్నారు కదా, దానికి సమాధానం ఇస్తాను. అక్కడ గల్ఫ్ లో అంత అమాయకంగా పోయేటోళ్ళు లేరు. సేట్లు అమాయకంగా డబ్బు ఇచ్చేసే వాళ్ళు లేరు. ఎవరో కల్లిబొల్లి మాటలు చెప్తే కాదు, అతను డబ్బు ఇవ్వాలంటే కూడా ఇక్కడికి వచ్చి చూస్తాడు. ఒక అనుకోండి, ఒక అది సామాన్యుడికి మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా నా వరకే. ఎప్పుడు దాకా నేను భంగపడే అలవాటు ఎప్పుడు పెట్టుకోలే. నాకు భంగపడే అలవాటు ఎవరు పెట్టుకోలేదు. నేను ఒక ఛాలెంజ్ కూడా విసురుతున్నాను. ఇప్పుడు ఎవరన్నా నాకు ఇచ్చినట్టు ఉంటారు కదా, చూసినట్టు ఉంటారు కదా. అంటే చూపించలేరు కదండి. చూపించలేరు అంటే ఆయన చూస్తున్నాడు కదా. ఆయన చూస్తున్నాడు, ప్రతి వ్యక్తి ఆయన చూస్తున్నాడు అని. ఇక్కడ దారిన పోయే దానయ్యని పిలిచిన నీ సృష్టికర్త ఎవరు అంటే ఆడు పైడే చూస్తాడు. ఆడి ధర్మం ఏదైనా పైన చూస్తున్నాడుగా అని ఇలా ప్రతి వాడు చెప్పేవాడే గాని అలా చూస్తున్నాడుగా అని తప్పుల నుంచి మరియు అపనిందల నుంచి మరియు దుష్ట మార్గం నుంచి కాపాడబడుకోవడానికి, తనను తాను నరకాగ్ని నుంచి రక్షించుకోవడానికి ఎంతవరకైనా కృషి చేస్తున్నాడా అంటే ఎవడు లేడు. ఇక్కడ ప్రతి మనిషి తన మీద ఉన్న మచ్చలను కాపాడుకోవడానికి, దాన్ని పరిరక్షించుకోవడానికే ఈ పదాన్ని యూజ్ చేస్తున్నాడు. నీకేంటి చెప్పేది, ఆయన చూస్తున్నాడుగా, నేను ఆయనకి భయపడే వ్యక్తిని. ఇలా ఈ ఒక్క పదంతో మీరు దాన్ని తీయలేరు కదా. ఇప్పుడు లాగా చూడండి, ఇప్పుడు పద్దాలు సీక్రెట్ చేసి వ్యాపారం నేనేం చేయలేదు కదా. అంటే నేను అడుగుతున్నట్లేదు. ఇప్పుడు ఒక వ్యాపారం కూడా లేదు గల్ఫ్ నుంచి. ఏదన్నా వ్యాపారం ఉంటే దాని మూలంగా వస్తుంది అనేది. నాకు ఒక చెక్కు కూడా రావటం లేదు. ఆడ మా మిస్సెస్ ఉంది, రెండు భార్యలు, అది కూడా చెప్పాలి కదా మీకు. చెప్పాలి. 2 భార్యలు నాకు. ఇద్దరు అక్కడేనా? ఇక్కడ ఒక ఆమె ఇక్కడే, మరో భార్య అక్కడ గవర్నమెంట్ శాఖలో పనిచేస్తుంది. వెళ్ళిన తర్వాత ఈ వివాహం చేసుకున్నారు? ఈ వివాహం మా అత్త కూతురే. ఓకే, మా అత్త కూతురే. రెండో వివాహం చూసుకున్నారు. నిజంగా మీ భార్యలు ఆలోచించినట్టు స్త్రీలు కూడా ఆలోచిస్తే ఇటువంటి అనార్థాలకు మా ముస్లిం సమాజం పడదు. చెప్పండి. గవర్నమెంట్ శాఖలో ఆమె పనిచేస్తుంది. ఆమె అక్కడే ఉంది. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ ఒక్కటి తప్పేసి అక్కడి నుంచి 1 రూపాయి ఎప్పుడు కూడా అక్కడి నుంచి వస్తుంది అని నేను ఆలోచన పెట్టలేదు. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాను. నా ఖర్చు నేను భరించుకుంటూ సమాజం కోసం మేలు మొదలు పెడితే ఇది ముస్లింలలో ఉంది అని నాకు తెలుసు అని నా మనసు స్వీకరిస్తా ఉన్నది. ఆ మనసుని తట్టి లేపాను. ఇప్పుడు ఇంతకుముందు మన బ్రదర్స్ వచ్చి ఉన్నారు, 2-3 మీరు చూశారు.
వాళ్ళకు నేను టీ కూడా తప్పలేదు, రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి మా మిత్రులు తిరుగుతున్నారు, వీళ్ళ దగ్గరే నేను నిజాయితీగా ఉన్నాను. ఇప్పుడు ఇలా చెప్పాకండి, అలాగే ఏమైనా చేతబడి చేస్తారా అంటే ఇంతమందికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లిం ఐక్య వేదికలో వేల సంఖ్యలో లక్షల్లో ఉన్నారు. నేను నిజాయితీ పరుడైతే ఎవరో ఒకడు వచ్చి ఇప్పుడైనా నేను ఛాలెంజ్ ఇస్తుంటాను. ముస్లిం ఐక్య వేదికలు మమ్మల్ని వదిలిపోయారు కదా, డబ్బులో నిజాయితీ లేదు, అవినీతి పరుడు అని ఇప్పుడైనా ఒప్పుకోను, వాళ్ళకు క్షమాపణ కొడతాను. ఇప్పుడు ఇవన్నీ వదిలి వెళ్ళినోడు అడుగుతున్నారు అనుకుంటున్నారా అండి? మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా, వాళ్ళని అడగండి. నేను డబ్బు దగ్గర ఖలీల్ అవినీతి పరుడా నిజాయితీ పరుడా ఇక్కడ తెలుస్తుంది కదా. వాళ్ళు ఎప్పుడైనా నాకు లెక్క ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 9 రూపాయలే లెక్క చూపించి అక్కడ ఇక్కడ నేను మోసం చేసి ఉంటే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సయ్యద్ ఖలీల్ గారు, మీరు నిజాయితీ పరులా స్వార్థ పరులా అన్నది ప్రజలు డిసైడ్ చేయాలి. కాకపోతే కొంతమంది వ్యక్తులతో ఏమనుకుంటున్నారు అన్నది అనవసరం. కాకపోతే ఇప్పుడు ఎలాంటి వ్యక్తుల ద్వారా అయితే ఐక్య వేదిక అన్నది ఈ ఎన్టీఆర్ డిస్టిక్లో కానీ విజయవాడలో కానీ మారు మోగిందో, అలాంటి వ్యక్తులు సమైక్య వేదికగా ఏర్పడడానికి గల కారణం ఐక్య వేదికలో ఉన్న సయ్యద్ ఖలీల్ కారణం అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. ఒక ఖలీల్ కాదు, నేనేం చెప్తున్నానంటే క్రికెట్ టీం తెలుసు కదా మీకు. చెప్పండి. ఎంతమంది ఆటగాళ్ళు? 11 మంది ఆటగాళ్ళే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంతమందికి ఇస్తారు? అందరికి ఇవ్వలేరుగా. అందరికి ఇస్తే అది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వదుగా. ప్రతి ఆటలో ఒకరికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది. అవును, ప్రతి ఆటలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒకరికి వస్తుంది. ఎందుకు వచ్చింది? వాడి ఎవరు ఆడతారో పర్ఫార్మెన్స్ ప్రకారం వచ్చింది. నేను అదే చెప్తున్నాను కదా. ముస్లిం ఐక్య వేదికలో ఉన్నవారు, మీ దగ్గర బ్యాట్ ఉంది, మీరు ఆడుకొని విజయవాడలో నేను ప్రజాదరణ పొందలేను కదా. విజయవాడలో మీరే ప్రజాదరణ పొందాలా. మీరు ఇక్కడ ఏం చేసినా ముస్తఫా విజయవాడ మంచి చేస్తున్నాడు, నేను ఎక్కడి నుంచో వచ్చి చేస్తే నాకు పబ్లిసిటీ రాదు కదా. చెప్పండి. నేను ఎక్కడి నుంచో వచ్చి చేస్తే పబ్లిసిటీ రాదు కదా. నేను అందుకే రాష్ట్రంలో ఎవరికి కూడా చెప్తున్నాను, నేను నా నియోజకవర్గంలోనే ఎంత చేసినా అది నా ప్రజలకు అవుతుంది. కానీ నాకు దాని స్వార్థం కూడా నేను వాడుకోవచ్చు. కానీ విజయవాడలో చేసిన దానికి నేను వాడుకోలేను కదా. ఇక్కడ నేను కనీసం ఎమ్మెల్యే కూడా నేను నిలబడలేను కదా. కాకపోతే ఒకటి, మీరు చెప్తున్నది బాగానే ఉంది. మీ మీద ఉన్న ఏవైతే జనాలకి కానీ ప్రజలకు కానీ నాకైనా అనుకోండి, నావే సొంత క్వశ్చన్స్ అనుకోండి, ఇతరుల్లో ఇవెందుకు, నాకు అనిపించేది ఏంటంటే మీ గతం తెలియదు, మీరెవరో తెలియదు, నాకు పరిచయం ఐక్యవేదిక ద్వారానే. కాకపోతే ఇందులో కనపడేది పబ్లిసిటీ. ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ వద్దు అంటారు, కోరుకునేది పబ్లిసిటీ. 100%. ఇది ఫ్యాక్ట్. అవును.